డబ్బుల గురించి 3 విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చి ఎవడైనా డబ్బులు అడిగినప్పుడు సపోజ్ ఒక 5,000 అడిగాడు అనుకుందాం. 5,000 అడిగితే ఒక 2,000 ఉన్నారా నా దగ్గర, 5,000 లేవు. ఒక 2,000 ఇస్తాను కావాలంటే బేగా ఇచ్చిరా అని చెప్పాలి. అర్థమైందా? ఆడు అడిగినంత ఇచ్చేయకూడదు. సపోజ్ ఫ్యూచర్‌లో ఆడు మనకి హ్యాండ్ ఇచ్చిన మనకి ఏముంటదంటే, హమ్మయ్య! ఆడు అడిగినంత ఇవ్వలేదు. లేపోతే చాలా దెబ్బయిపోదును. 2,000 ఇచ్చాను బతికానమ్మా అనుకోవచ్చు. ఆడు ఇచ్చాడనుకో పర్లేదు. అందుకే ఎలాంటోళ్ళకి ఇవ్వాలి? మీకు తెలుసు కదా! ఆడు నీట్‌గా ఇచ్చేస్తాడు అని అన్నప్పుడు ఆడికివ్వచ్చు. సో, నేను చెప్పింది ఎప్పుడైనా మీకు యూజ్ అవుతదని అనుకుంటున్నా. ఇంకోటేంటంటే, డబ్బులు ఫోన్ ఉన్న జోబీలో ఎప్పుడు ఎట్టకండి. ఫోన్ ఉన్న జోబీలో డబ్బులనే కాదు, ఏది ఎట్టకండి. ఓకే. చాలా చాలా సార్లు ఫోన్ తీస్తాం. అలాంటప్పుడు తీసినప్పుడు సైమల్టేనియస్‌గా పడిపోవచ్చు. డబ్బులు ఇంకేదైనా పెట్టినప్పుడు. ఓకేనా? సో, డబ్బులు, ఫోను ఒక జేబులో ఎట్టకండి. నెక్స్టొచ్చి రూ. 10 ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఖర్చు పెడుతున్నాం? అవసరమేనా ఇప్పుడు? మీకదే రూ. 10 ఇంకెప్పుడైనా అవసరం పడొచ్చు. అప్పుడు మీరు రూ. 10 కోసం లేదా రూ. 100 కోసం 10 మందిని అడుక్కునే రోజులు కూడా ఉంటాయి. అవునా కాదా? అది. అది గుర్తుపెట్టుకొని ఖర్చు పెట్టుకోండి. అంతే గైస్. ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.